ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 5 సంవత్సరాలు. ఎట్లా చూపించుకున్నారా ఇంతకు ముందు నిలబడడానికి? చూపించుకున్నాము. ఎక్కడ వాళ్ళేందంటే ఇక్కడ వచ్చినాము. మందులు వాడినారా నిలబడడానికి? అన్ని పరీక్షలు చేశారు అక్కడ ఇద్దరికి, భార్య భర్త ఇద్దరికి. మందులు వాడినా కూడా నిలబడలేదని ఇక్కడికి వచ్చి. సో మేము ఐఏ గురించి చెప్పాం కదా నీకు, ఐఏ చేయించుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావు. ఈ పేషెంట్ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వీళ్ళకు? చాలా చోట్ల ట్రీట్మెంట్ తీసుకున్నారు, చాలా మెడిసిన్ వాడారు, ఇంజెక్షన్స్ తీసుకున్నామన్నారు, అన్ని తీసుకున్నారు. ఇద్దరికి అన్ని టెస్ట్లు కూడా అయిపోయాయి, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. హెచ్ఎస్జి టెస్ట్ అయిపోయింది, సెమెన్ టెస్ట్ అయిపోయింది, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కానీ నిలబడడం లేదని వచ్చారనమాట. సో అప్పుడు వాళ్ళ ప్రీవియస్ ఫైల్స్ అంతా చూసిన తర్వాత చాలా ఫాలిక్యులర్ స్టడీస్ అన్ని అయిపోయాయి, అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ట్యూబ్స్ బాగా పేటెంట్ గానే ఉన్నాయి. పేషెంట్ ఏజ్ కూడా 25 years, హస్బెండ్ ఏజ్ 26 years. సో వీళ్ళకు నెక్స్ట్ ఆప్షన్ బెస్ట్ ఐయుఐ అనమాట. ఐయుఐ హస్బెండ్ సన్తో చేస్తాము అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళు అగ్రి అయ్యారు. దానికి చేసిన తర్వాత షీ గాట్ పాజిటివ్, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనమాట. సో దే ఆర్ హ్యాపీ. ఐయుఐలో యూజువల్ గా సక్సెస్ రేట్ 15 to 25% మాత్రమే ఉంటుంది. అయినా కూడా చాలా మందికి సక్సెస్ అవుతూ ఉంటుంది. అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్ గా ఉన్నప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ ఐయుఐతో. సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్. పేషెంట్ మార్నింగ్ వస్తారు, ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతారు. జస్ట్ హాస్పిటల్లో 1 or 2 hours స్టే చేస్తారు. సింపుల్ ప్రొసీజర్. బట్ ఈ ఐయుఐతో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవరు హెజిటేట్ చేయకుండా ఐయుఐ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చేయించుకోండి.